హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మియాపూర్లో ఒక దారుణమైన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటివరకైతే దీన్ని ఆత్మహత్యగానే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్లో విషయం కలుపుకొని తిని చనిపోయారన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కొన్ని మరి అది ఫుడ్ పాయిజన్ అయిందా, లేకుంటే వీళ్ళు సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిందా అని చెప్పేసి ఎంక్వైరీలో అయితే తేలాలి. ఏదేమైనది ఇప్పుడు ఇక్కడ స్థానికుల్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా కలిసివేస్తుంది. అయితే ఒకటే ఫ్యామిలీకి చెందిన ఈ విధంగా ఐదుగురు ఇటువంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా అత్త, మామ, భార్య, భర్త అండ్ 2 ఏళ్ల చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. సో అటువంటి ఒక విషాదకరణ ఘటన ఇక్కడ స్థానికులను అయితే కలిసివేసింది. వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళతో కూడా వాళ్ళు ఏమంటారో. సో ఒకసారి ఆ గదిని మీకు చూపిస్తాను. సో ఇదే ఇంట్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు లేబర్ వర్క్ వెళ్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రూమ్కి అయితే ఇప్పుడైతే లాకేస్తారు. ఇక్కడున్న ఈ ప్లేట్లు ఈ ఫుడ్ సంబంధించింది అని చెప్తున్నారు. సో ఈ ఫుడ్లోనే విషం కలుపుకొని చనిపోయారని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఇటు చనిపోవడం అనేది ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి కూడా ఇందాక ముందు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అతనికి కూడా ఏం అర్థం కావట్లేదు. నిన్న నైట్ మాట్లాడారు, బాగానే ఉన్నారు. కాకపోతే ఎందుకు మార్నింగ్ ఇటువంటి న్యూస్ నాకు అందిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ విధంగా చేసుకున్నారో కూడా తెలియట్లేదంటూ అతను కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే అదే రూమ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఒకసారి స్థానికులతో వీళ్ళ ఇంటి పక్క వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో ఏదేమైనా ఇది ఒక విషాదకరమైన సంఘటనగా చెప్తున్నారు. అంటే 2 ఏళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది వాళ్ళు ఇక్కడ ఉండబట్టి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో బాగానే ఉంటారు, నిన్న కూడా బాగానే ఉన్నారు, సడన్గా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు అని కూడా అంటున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడాలి. అంటే వాళ్ళ అబ్బాయి కూడా విజయవాడ వెళ్ళాడు, వస్తున్నాడు. సో అతను వచ్చాక అతను ఇంకెలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సో ఇప్పటివరకు అయితే అతను నైట్ వరకు అయితే బాగానే ఉన్నారు, మాతోటి నైట్ కూడా ఫోన్ మాట్లాడారు. నేను పని మీద విజయవాడ వచ్చాను. సో ఇటువంటి మార్నింగ్ ఈ న్యూస్ అందింది నాకు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేను వచ్చాక ఒకసారి చూడాలి, ఎంక్వైరీ చేసుకోవాలని కూడా అతను కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అతను ఆన్ ది వేలో ఉన్నారు, వచ్చాక చూడాలి. సో పోలీసులు అయితే మార్నింగ్ వచ్చి క్లూస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. సో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక మరి ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, లేకుంటే విషయం కలుపుకొని వాళ్ళు చనిపోయారా, ఐదుగురు తీసుకున్నారా ఈ నిర్ణయం, ఐదుగురిలో ఒక్కరు తీసుకొని ఈ విధంగా మిగతా వాళ్ళపైన ఈ విధంగా ఎఫెక్ట్ చూపించారా అని చెప్పేసి ఏదైనా తెలియాలి. ఏం జరిగింది అసలు మీ ఫ్యామిలీ ఇలా ఇటువంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే ఏముంటదండి, అది ఇక ఏం చెప్పలేం కానీ అది నేనైతే అక్కడ లేను. అక్కడ ఉంటేనన్నా ఏదో ఒకటి తెలుస్తుంది కండి. నేను ఇంకా అక్కడికి వెళ్తున్నా. ఓకే. సో అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటి సంఘటనలు అంటే ఎటువంటి ఇబ్బందుల వల్ల ఇటువంటి డిసిజన్ తీసుకున్నారా? ఇబ్బందులు ఏం లేవండి. ఇబ్బందులు ఉండడానికి నిన్ననే కదా మాట్లాడింది. నిన్ననే బాగుంది మాట్లాడింది. ఓకే. ఏమన్నా నిన్న మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? బాగానే మాట్లాడిందండి. వాళ్ళు ఎప్పుడు వస్తావు తిన్నావు అది అని బాగానే మాట్లాడారు. అదైతే బాగానే మాట్లాడింది. తొందరరా అన్నారు. అంతకుముందు ఇక బాగానే మాట్లాడారు. అయితే అదైతే ఏమి ఉండదండి అసలు. ఓకే. మరి ఇంత సడన్ గా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే ఒక్కరు తీసుకొని ఉంటారు, లేకపోతే ఐదుగురు కలిసి? సడన్ అంటే ఆయిల్ ఫుడ్ ఉండొచ్చు కానీ అది ఫుడ్లో ఉండొచ్చు కదా. అవునవును. ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అండి? ఎవరండి మీరు? అంటే దాదాపు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్నాండి. అక్కడ మియాపూర్ ఉంటా. విజయవాడ వేరే పని నుంచి వచ్చినా. నేను మొన్ననే వచ్చిన 2 days కింద. మళ్ళీ అలా అయిందంటే ఇవాళ బయలుదేరిన ట్రైన్ లో ఉన్నాను. అవునా? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు, అంటే మార్నింగ్ ఇలా జరిగింది అది అని చెప్పి? మా అమ్మ వాళ్ళు అసలుకి డోర్ తెరుస్తలేరంట. డోర్ కొట్టిన కూడా మా అమ్మ వాళ్ళు వెళ్ళేసి చూసి ఫోన్ చేసిన. ఓకే. ఓకే. సో నార్మల్గా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే క్లియర్గానే ఇది ఇలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? నార్మల్గా అనుమానం ఏం లేదండి. అది ఇక ఫుడ్ విషయంలో అది ఏమన్నా జరిగి ఉండొచ్చు. అనుమానం అయితే ఏం లేదండి. అక్క, ఏం జరిగింది అసలు? ఐదుగురు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకుంటే అంటే మీరు ఇల్లు పక్కకే ఉంటారు కాబట్టి ఏం జరిగింది అసలు వీళ్ళకి? ఏం జరిగిందో చెప్పలేము. మార్నింగ్ 6 వరకు లేవకపోయేసరికి మేము డోర్ కొట్టినాం. చాలాసేపు కొట్టేసరికి కూడా తీయలేదు ఎవరు. అట్లీస్ట్ ఎవరో ఒకరు తీస్తారని 1 hour దాకా దాదాపు మేము తలుపు కొట్టినాం. తర్వాత వాళ్ళ పెద్ద కూతురుకి ఫోన్ చేస్తే తను కూడా చాలాసేపు కొట్టింది తలుపు. కానీ ఇంకా లాస్ట్లో తీయకపోయేసరికి తలుపు ఇరగొట్టేసుకొని చూసినాం. 5గురు పాపం చనిపోయి ఉన్నారు. అక్కడే వరకే తెలుసు మాకైతే.
ఆ తర్వాత పోలీసులు వచ్చారు, మేమే ఫోన్ చేసినాం, అంబులెన్స్కి ఫోన్ చేసినాం. ఫస్ట్ మేబీ కొంచెమన్నా ప్రాణం ఉంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే బతుకుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అప్పటికి చనిపోయి ఉన్నారు. మేము పోలీసులకు ఫోన్ చేసినాం, 108కి కూడా ఫోన్ చేసినాను, నేనే చేశాను. ఇక వచ్చింది పోలీస్ వాళ్ళు, వచ్చాక అంబులెన్స్ వచ్చి పట్టుకెళ్ళారు. అంటే మీరు ఇల్లు పక్కకే ఉంటారు కాబట్టి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు అవి ఏమన్నా ఉన్నాయా? బయట ఏమి లేవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటాయి కదా, కానీ వాళ్ళు అట్లా కాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ చేసుకోవడం అనే మనుషులు అయితే కాదు. వాళ్ళు రీసెంట్గానే వేరేగా సపరేట్గా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది తల్లి తండ్రి ఉంటారు, కూతురు వచ్చి హస్బెండ్తో, వాళ్ళకు ఒక కొడుకు, కూతురు వచ్చి వేరే దగ్గర వర్క్ చూసుకున్నారు. పాపం ఇద్దరు వర్క్ చూసుకొని ఇల్లు చూసుకున్నారు, వేరే దగ్గర అడ్వాన్స్ ఇచ్చుకున్నారు రేపు షిఫ్ట్ అవుదామని. అంతలోనే మార్నింగ్కి ఇంత విషాదం జరిగిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు ఈ లోపల ఉండే? ఆవిడ స్కూల్ బస్సులో వర్క్ చేస్తుంది. మార్నింగే 6 o'clock వెళ్ళిపోవాలి, హెల్పర్ స్కూల్ బస్సులో. ఆ ముసలాయన కూడా లేబర్ పనికి వెళ్తాడు కాబట్టి ఇద్దరు పనికి వెళ్ళిపోతారు. వాళ్ళ అబ్బాయి ఉంటాడు, నిన్నటి నుంచి లేడు ఆయన. వాళ్ళ అబ్బాయి ఉంటాడు కానీ ఈ ఆంధ్రాకి వెళ్ళాడంట. ఆ అబ్బాయి ఉంటాడు, అంతే. ఉండేది ముగ్గురే, కాకపోతే కూతురు అల్లుడు వచ్చారు, 1 week అవుతుంది వచ్చి. వాళ్ళు వేరేగా రూమ్ చూసుకొని ఉందామని ప్లాన్ చేసుకున్నారు. తెల్లారికి చూస్తే ఎట్లుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వీళ్ళు 2 years నుంచి ఉంటున్నారు. అక్కడ నుంచి వచ్చారు. ఈ ప్లేస్కి వచ్చి మా పక్కన వచ్చి అయితే 2 years అవుతుంది. వీళ్ళు మీతో ఎలా ఉంటారు? ఇటువంటి చుట్టుపక్కల ఉంటారు, అందరం బాగానే ఉంటాం మేము ఇక్కడ. అట్లాంటి ఏం చెప్పుకోలేదు అసలుకి, ఇట్లా చేసుకుంటామని ఏం చెప్పుకోలేదు. ఇంత సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఎలా వాళ్ళు ఎలా జరిగింది అనేది, ఆ ఫుడ్ని తీసుకెళ్లారు పోలీసులు. అది టెస్ట్ చేస్తే కనుక తెలీదు అసలుకి ఏంటి అది, ఫుడ్లోనే పాయిజన్ ఉందా, ఆ పాయిజన్ ఎవరు పెట్టారా వాళ్ళే తీసుకున్నారా అనేది అదంతా పోలీస్ వర్క్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే తెలిస్తే మాకు తెలుస్తుంది. మీ ఒపీనియన్ 5 కలిసి డిసిజన్ తీసుకున్నారు లేకుంటే ఒకరు తీసుకున్నారు? 5 అంటే ఇప్పుడు ఈ ముసలాయన ఆమె ఏదైతే ఉన్నదో తన కూతురే, తనైతే పెట్టదు కూతురికి. ఆ చిన్న బాబు అనేటోడు ఆ కూతురు వాళ్ళ బాబే. అక్కడ కూడా తల్లియే, పెట్టుకోదు పిల్లలకి విషయం. సో ఇలాంటిది అయితే సడన్గానే జరిగింది. ఇది ఎవరు చేశారో తెలీదు, వాళ్ళు చేసుకున్నారో తెలీదు. ఇంకా రాలేదు అనుకుంటా, ఆంధ్ర వెళ్ళాడు. న్యూస్ అందింది, చేశారు ఫోన్. ఇక అందవేలో ఉన్నాడు ఆయన, వస్తున్నా అని చెప్పిండు. మరి ఇంతవరకు అయితే ఇక్కడ రాలే. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదా వాళ్ళు, అక్కడికే వస్తాడు మేబీ. 3 అయింది, మా నాయన మా ఇంటికి వచ్చేసిండు. వచ్చేసి వర్షం పడుతుంది, నేను సాయంత్రం దాకా బట్టలు ఉతకలేను, ఏం చేస్తున్నా అమ్మ ఇంతసేపు పని చేసుకునికి రాదా అన్నాడు. లేదు నాయన అకౌంట్ బ్యాంకుకి పోయింటి నాయన అన్న. ఏమయ్యమ్మా అని అంటే, నాయన డబ్బులు నా ఫోన్లోకి వెళ్ళి మా ఆయన ఫోన్లోకి వేసి పోలేవు సార్ నాయన, 20,000 ఎక్కడ చేసిండో నాకు ఊరికి టెన్షన్ వల్ల పని చేసుకోలేను నాయన అన్న. ఎందుకు అమ్మ మీరు అట్లా చేస్తారు అని నన్ను తిట్టేసి వచ్చిండు. ఎందుకు చూసుకుని రాదా, అయ్యో అట్లేనికి చేస్తారని తిట్టేసి వచ్చిండు. అంతే, ఇక మళ్ళీ కూడా రాలేదు ఇంటికి. నిన్న మధ్యాహ్నం వచ్చి నా దగ్గరనే ఎప్పుడు రోజుకి ఒకసారి అన్న వస్తాడు నా దానికి. వాళ్ళ కూతురుతో కూడా కానీ నా దాని వచ్చి టీ పెట్టు. నిన్న ఒక్కటిసారి వచ్చిండు అన్న, మా ముందల్లే మా ఇంట్లోనే ఉంటుండే. అట్లా నిన్న ఒక్కసారి వచ్చిండు, నాతో మాట్లాడిండు. ఇంకా నేను బ్యాంకు పోతా నాయన అంటే, సరే పో అమ్మా అన్నాడు. నేను బ్యాంక్కి వెళ్ళిపోయినా అగా నాయననేమో ఇక్కడ వచ్చేసిండు. తినన్నా వాళ్ళమ్మ ఇంటికి పోతా మీ మమ్మీ వస్తుంది, మా చిన్నమ్మ బస్కి వెళ్ళి 10 గంటలకు వస్తుంది, 10 or 9కి. ఆమెను తీసుకొని వస్తాడు. ఆమెకు రోడ్డు దాటడానికి కూడా భయము. ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం ఆమెను తీసుకొనే వస్తాడు బస్సుకు. ఇద్దరు అంత ప్రాణం. మీ అమ్మకి రాదు, నడవడానికి రాదు, మీ అమ్మకి కింద పడిపోతుంది. ఆడ బస్సులు ఉంటే కూడా దాటలేదు మా అమ్మ, అంత భయము. ఈయననే తీసుకుపోయేది, ఆమెకి హెల్ప్ చేసేది, బస్సులు తుడిచేది, అంత ప్రేమ. వీళ్ళిద్దరు చదువు, మా చెల్లి మా మరిది గారు కూడా అంత ప్రేమ. కవి ఆ పిల్లనికనే పడతాడు ఆయన. వాళ్ళు మంచిగా ఉంటే చాలు వద్దా, వాళ్ళ కోసం నేను కష్టపడదు వద్దా. మంచోడే, వాళ్ళ గురించి తప్పు చెప్పడానికి కూడా లేదు. బాబు గురించి అయితే మాటలు రాని వాని గురించి ఏం చెప్పడానికే లేదు సార్ అన్న. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? చిన్ననే కాబట్టి ఏం లేదు, ఆయన కాలు ఒకటే ఆపతి. కాలు వాసన ఉన్నా కానీ మంచిగా తింటుండే, తాగుడు మానకుండే. తాగుతుండే కానీ తినుడు తాగుడు తిరుగుడు మాత్రం మానట్లేదు.
ఎంత దూరం మీరు ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లు అవుతుంది మాకు. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా జరిగింది? పొద్దున్న 6:30 7 అవుతుంటుంది. అంతా పొద్దున్నే పనులు చేసుకుంటాం కదా, తుడుస్తుంటే అప్పుడే ఫోన్ చేసింది మా పిన్ని. ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ చేసి ఏమన్నది, బ్రహ్మము ఫోన్ తీయట్లేదు, అత్తమ్మ మామ అక్క జర ఓపా నాకు ఏడుపు వస్తుందని ఆమె ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. నాకైతే కాలు చేతులు వణుకుతున్నాయి, ఏమైంది వీళ్ళకి, ఎందుకు వండినరు, పొద్దున్న వస్తున్నాయినా ఎందుకు వండినరు అని మా అక్క దగ్గరికి వెళ్ళిన. పక్కనే ఉంటుంది. అక్క అమ్మ నాయన లేవట్లేదంట అక్క, ఏమైందేమో ఎంత తలుపు కొట్టినా లేవకోసిండ్రంట అక్క అన్న. ఈలో ఒకటేమో ఊకేనే పని చేసుకోకుండా అని ఆమె నైట్ అట్లే బట్టల మీద ఉరుకుతొచ్చేసింది. పోయి లేపుదాము అండి నింటారనే వచ్చినాము, నార్మల్గా చచ్చిపోయాను అనుకోలేదు. మా ఆయన వచ్చి మా బావగారు మా అక్క వచ్చి తలుపు ఎంత బాధినా అస్సలే తీయట్లేదంట. కిటికీ నుంచి చూస్తే మా అమ్మ ముఖం కనిపించింది, కళ్ళు తెరిచిందంట. ఏమి గుండెలు బాదుకొని తలుపు డోర్ వాళ్ళు కొట్టి తెచ్చి బయట పడేసిండు. అంతవరకు తెలుసు మాకు. నిన్నటి సంగతి అయితే ఇక్కడ రాకుంటే మాకు తెలియదు. మేము ఇక్కడ మా ఇంటికి ఎందుకు వస్తారు, మా ఇంటికి ఎందుకు వస్తారు అంటుండే మా పిన్ని, కానీ మేము రాకుంటే ఇంకా పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, మీరే వస్తారు కదమ్మా అంటుంటే ఆ గుడిలో కలుస్తుంటే మేము ఎప్పుడు కలవకున్నానన్న అంతే సార్. మళ్ళీ మాకు ఏమీ తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చేసుకున్నారో కూడా తెలియదు. ఇక జనాలు అంటున్నారు ఫుడ్ వల్లనే అయిందేమో అని, కానీ ఆ ఫుడ్లో ఏం కాల్చిందో ఏమైందో ఏమో ప్రాబ్లం తెలియదు. వస్తుండు 4 అవుతుంది అంట ఆ అబ్బాయి రావడానికి. నేను వాళ్ళే మాట్లాడింది, నంబర్ లేదు సార్ నా దగ్గర. వాళ్ళే మాట్లాడి నేను వచ్చేసిన, ఇంకా కాళ్ళు ఆడక